హలో మై స్లే స్క్వాడ్. ఈ రోజు వీడియోలో అమ్మాయిల్ని అర్థం చేసుకోవడం ఎలా అన్న క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకుందాం. దీని మీద ఆల్రెడీ బుక్ కూడా ఉన్నట్టుంది. ఇందులో ఏముందో చూద్దామా? మరి అక్కడే నాకు మండేది, అమ్మాయిల్ని అర్థం చేసుకునే టాపిక్ వచ్చేసరికి అందరూ ఇలా జోక్ చేస్తారేంటి? బుక్స్ లో, సినిమాల్లో, పాటల్లో, రియల్ లైఫ్ లో అందరూ చెప్పేది ఒకటే, అమ్మాయిల్ని అర్థం చేసుకోవడం కష్టం మాత్రమే కాదు, ఇంపాసిబుల్ అని. మేము అమ్మాయిలు అనుకుంటున్నారా, ఏలియన్స్ అనుకుంటున్నారా? అసలు మీకేం తెలుసు అమ్మాయిల గురించి? యూ గైస్ నో నథింగ్. ఐ నో. ఇప్పుడు చాలా మంది వచ్చి మెన్ ఆర్ సింపుల్, ఉమెన్ ఆర్ కాంప్లెక్స్, ఏది తిన్నగా చెప్పి చావరు, అందుకే ఎంత ట్రై చేసినా వాళ్ళకి ఏం కావాలో మాకు అర్థం కాదు అని కంప్లైంట్ చేస్తారు. డూ యూ థింక్ ఉమెన్ ఆర్ కాంప్లెక్స్? అలా అనిపించడానికి రీజన్ ఏంటో కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. వీడియో ఎండ్ అయ్యే టైంకి మీ ఒపీనియన్ లో ఏమైనా చేంజ్ వస్తుందేమో చూద్దాం. బికాస్ దిస్ వీడియో ఇస్ అబౌట్ అండర్స్టాండింగ్ ఉమెన్ ఫ్రమ్ ద కోర్. అసలు మేము ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో ఎలా మారుతూ ఉంటాం, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ని ఎదుర్కొంటామని మీకు అర్థమవుతేనే ఆ మాటలు కూడా మీకు నానార్థాలు లేకుండా అర్థమవుతాయి. అండ్ ఆల్సో జస్ట్ టు మెన్షన్, ప్రీవియస్ గా నేను చేసిన అండర్స్టాండింగ్ మెన్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ సాడ్లీ ఆ వీడియోకున్న మెయిన్ పర్పస్, అదే ఉమెన్ ఆ వీడియోని చూసి మెన్ ని అర్థం చేసుకోవడం అన్న మోటో అయితే ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. దట్స్ ఓకే. ఈసారి మాత్రం అలా చేయొద్దు. మీ మదర్, మీ సిస్టర్, మీ ఫ్రెండ్, మీ వైఫ్, మీ డాటర్, ఇలా మీ ఎవ్రీ స్టేజ్ లో ఉన్న ఉమెన్ ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అండ్ దిస్ వీడియో ఇస్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. ఎందుకంటే మనం ఒక ఉమెన్ అయినా చాలా సార్లు అదర్ ఉమెన్ ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతామని మా మదర్ ని నేను ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నానో తెలుసుకున్నాకే నాకు అర్థమైంది. అండ్ ఎస్, ఈ వీడియోలో ఒక బోనస్ కూడా ఉంది. అదేంటో ఎండ్ లోనే రివీల్ చేస్తా. సో మై స్లే స్క్వాడ్, టు దోస్ హూ ఆర్ న్యూ హియర్, ఐఎమ్ శ్రీజ అండ్ దిస్ ఇస్ నాట్ యువర్ రెగ్యులర్ సెల్ఫ్ హెల్ప్ ఛానల్. ఇక్కడ నేను మన గ్రోత్ అండ్ మైండ్ సెట్ కి హెల్ప్ అయ్యే చాలా విషయాల గురించి రా అండ్ రియల్ గా మాట్లాడతాను. సో వీడియో పూర్తిగా చూసి చెప్పింది నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ ది స్లే స్క్వాడ్. ప్రతి అమ్మాయి లైఫ్ లోనూ 4 కీ స్టేజెస్ ఉంటాయి. అండ్ సినిమాల్లో చూపించే హీరోయిన్ లాగా వీఆర్ నాట్ ఎట్ ఆల్ పర్ఫెక్ట్. ఎవ్రీ స్టేజ్ లోనూ వి బికమ్ అ కంప్లీట్ డిఫరెంట్ పర్సన్, జస్ట్ లైక్ అ బటర్ఫ్లై. సో స్టేజ్ బై స్టేజ్ మేము ఎలా ఫీల్ అవుతామో ఇప్పుడు చూద్దాం. ద ఫస్ట్ స్టేజ్ ఇస్ లిటిల్ ప్రిన్సెస్. ఇప్పుడంటే ఈ వర్డ్ ని కామెడీ చేయడానికి యూజ్ చేస్తున్నారు, కానీ ఒక ఇంట్లో అమ్మాయి పుడితే నిజంగా తన్ని ప్రిన్సెస్ లానే ట్రీట్ చేస్తారు. మన నేటివిటీకి తగ్గట్టు చెప్పాలంటే ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అంటారు. మనకేం కావాలన్నా నోరు తెరిచి నాన్నని అడిగితే చాలు పని అయిపోతుంది. ఇంట్లో అంతా మందే రాజ్యం. ఎవరు తప్పు చేసినా మనల్ని తప్పని తిట్టేవాడే ఉండడు. ఇంత అల్లారు ముద్దుగా చూసుకునేసరికి మనల్ని ఎవడ్రా ఆపేది అన్న ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. సరిగా అప్పుడే సొసైటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అన్నట్టు మమ్మల్ని కండిషనల్ గా రేస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆడపిల్లవి అనుకువగా ఉండాలి, ఇలా కూర్చోకూడదు, నవ్వకూడదు, గెంతకూడదు, కోప్పడకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అంటూ బోల్డ్ కండిషన్స్ పెడతారు. అంత చిన్న ఏజ్ లోనే మనకి నచ్చింది కాకుండా సొసైటీకి నచ్చినట్టుగా మేము బిహేవ్ చేయాలని మమ్మల్ని కండిషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ లుక్ ఎట్ ద రిజల్ట్. గర్ల్స్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రెస్ ఎవ్రీవన్. అందరూ నన్ను మెచ్చుకోవాలి, గుడ్ గర్ల్ అనాలి, సొసైటీ పెట్టిన ఈ స్టాండర్డ్స్ లో ఫిట్ ఇన్ అవ్వాలని తెగ ట్రై చేస్తూ ఉంటాం. ఇది నాకు నచ్చుతుంది అని చేయడం కన్నా ఇలా చేస్తే నాన్న హ్యాపీ ఫీల్ అవుతారు, అమ్మ మెచ్చుకుంటుందనే రీజన్స్ తోనే చాలా పనులు చేయడం స్టార్ట్ చేస్తాం. అండ్ ద సాడ్ పార్ట్ ఏంటంటే, ఫ్రీడమ్ అనేది మా నుంచి మెల్లిగా దూరం అయిపోతూ ఉన్నా అది అసలు నోటీస్ చేయకుండానే అందరి ఎక్స్పెక్టేషన్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి మేమున్నాం అనుకుంటూ వైబ్ అవుతూ ఉంటాం. సో చాలా క్యూట్ గా, హ్యాపీ గోయింగ్ గా కనిపించే ఒక చిన్న పాప తనకే తెలియని ఒక ప్రెషర్ ని తన మీద క్యారీ చేస్తూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. స్టేజ్ 2, డ్రీమర్. ద మోస్ట్ క్రిటికల్ స్టేజ్ ఆఫ్ ఎనీ గర్ల్స్ లైఫ్. అదే టీనేజ్. ఈ ఫేజ్ లో మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ డ్రీమర్స్. ఏం చదవాలి, లైఫ్ లో ఏం అవ్వాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎలా సెటిల్ అవ్వాలి, అన్ని కలలే. కొన్ని పగటి కలలు అయితే కొన్ని రియాలిటీలోకి మారాల్సిన కలలు. డ్రీమ్స్ కి, రిస్ట్రిక్షన్స్ కి మధ్యలో నలిగిపోతూ ఉంటాం. ఒక పక్క ప్రపంచమంతా ముందుకు వెళ్ళిపోతూ ఫ్రీడమ్ వైపు మమ్మల్ని పిలుస్తూ ఉంటే, ఇంకో పక్కన పెరిగిపోతున్న క్రైమ్ రేట్స్ మమ్మల్ని ఇంకా భయపడుతూ ఉంటాయి. ఎవరిని నమ్మాలో అర్థం కాదు. అప్పటి వరకు అంతా వాళ్ళే అనుకునే పేరెంట్స్ కూడా రిస్ట్రిక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో స్లోగా వాళ్ళతో అటాచ్మెంట్ కూడా తగ్గిపోతుంది. అప్పుడే వచ్చిన ఫ్రెండ్స్ కి, కొత్త పరిచయాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. అండ్ ప్యూబర్టీ హిట్ అవ్వడం వల్ల ఫిజికల్ గా, మెంటల్ గా చాలా చేంజెస్ వస్తాయి. అండ్ సో దట్స్ ద ట్రీట్మెంట్ ఫ్రమ్ ద సొసైటీ టూ. నాకు బాగా గుర్తు, నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు అనుకుంటా, ఎడ్యుకేషన్ అయిన మా స్కూల్లో కూడా వెంటనే అమ్మాయిల్ని, అబ్బాయిల్ని సెపరేట్ చేసి వేరే సెక్షన్స్ గా కూర్చోబెట్టడం స్టార్ట్ చేశారు. ఇంకొంతమంది టీచర్స్ అయితే అసలు అబ్బాయిలు కనిపిస్తేనే తలదించుకోవాలి, వాళ్ళని చూడడమే మహాపాపం అన్నట్టుగా మమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు సిచ్యువేషన్స్ ఇంత దారుణంగా లేవని అనుకుంటున్నా, బట్ స్టిల్ ఇప్పుడు కూడా ఒక టీనేజ్ అబ్బాయి ఆపోజిట్ జెండర్ వాళ్ళతో మాట్లాడినా అదొక పెద్ద మిస్టేక్ లాగా చూస్తారు. వెంటనే దాన్ని క్యారెక్టర్ కి ముడిపెట్టేస్తూ ఉంటారు. వేసుకునే బట్టలు, తినే తిండి, వెళ్లే కాలేజ్, వాట్సాప్ డిపి, ఇన్స్టాగ్రామ్
స్టోరీ అన్ని అమ్మాయి క్యారెక్టర్ ని డిసైడ్ చేసే మీడియంస్ లానే యూజ్ చేస్తారు. ఇది చాలదు అన్నట్టు మాకు మేమే ప్రతి విషయంలో అందరితో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే వీ టెన్ టు బిలీవ్ గుడ్ లుక్స్ ఇస్ ఎవ్రీథింగ్. ఈ స్టేజ్ లోనే అవుటర్ బ్యూటీకి వస్తువులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. తెలిసి తెలియని ఏజ్ అంటారు చూడండి, అది ఇదేనేమో. ఎందుకంటే ఒక నిమిషానికే నాకే అంతా తెలుసు అనిపిస్తుంది, ఇంకో నిమిషానికి అసలు నాకు ఏం తెలుసురా బాబు అనిపిస్తుంది. సో టీనేజ్ లో గర్ల్స్ మీకు చాలా కూల్ గా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ సిరీస్ అంటూ టైం పాస్ చేస్తూ కనిపించినా కూడా లోపల మాత్రం చాలా ఇన్సెక్యూరిటీస్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. రిస్ట్రిక్షన్స్, జడ్జ్మెంట్ అన్నిటినీ ఫేస్ చేస్తూ డ్రీమ్స్ ని రియాలిటీలో మార్చుకోగలనా లేదా అనే కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఫ్రీడమ్ కోసం దారులు ఎత్తుక్కుంటూ ఉంటారు. స్టేజ్ 3 క్వీన్ బీ. ఐఎమ్ షూర్ మీకు చాలా సార్లు సోషల్ మీడియాలో గర్ల్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ అండ్ లాస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ అనే మీమ్స్ కనిపించే ఉంటాయి. ఆ మీమ్స్ లో మీకు డిఫరెన్సెస్ బయట మాత్రమే కనిపించినా వీ చేంజ్ అ లాట్ ఫ్రమ్ ఇన్సైడ్ టు, బికాస్ వీ ఆర్ ఇన్ అవర్ క్వీన్ ఎరా. గర్ల్స్ వీ షుడ్ బి రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. ఎందుకంటే మన మదర్స్ కి కానీ గ్రాండ్ మదర్స్ కి కానీ ఈ ఫేస్ ని ఎక్స్పీరియన్స్ చేసే ఆపర్చునిటీ కూడా అప్పట్లో ఉండేది కాదు. ఇది మనకి మనమే క్రియేట్ చేసుకున్న ఫేస్. అసలు ఫ్రీడమ్ అంటే ఎలా ఉంటుందో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసే ఫేస్ కూడా ఇదే. కష్టపడతాం, మనీ ఎర్న్ చేస్తాం, రెస్పాన్సిబిలిటీస్ ని షేర్ చేసుకుంటాం, మన కాళ్ళ మీద మనం నిలబడతాం, ఇంకా చాలా చేయాలి, ఎంతో సాధించాలి అనుకునే లోపు ఎవరో వచ్చి అమ్మాయివి ఏం సాధిస్తావులే, ఎవరిని ఉద్ధరించడానికి, అలాగో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి కదా అంటారు. ఇంకెవరో వచ్చి ఏజ్ అయిపోతే నువ్వు ఎంత సంపాదిస్తే ఎవరికి లాభం, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి ఫస్ట్ అని సలహాలు ఇస్తూ ఉంటారు. ఫ్రీడమ్ ఉంటుందే గానీ పీస్ మాత్రం ఉండదు. అమ్మాయివి ఏం చేయగలమన్న చిన్న చూపు నుంచి అమ్మాయిలు ఏం చేసినా వేస్టే అన్న జడ్జ్మెంట్స్ వరకు అన్నిటినీ ఫేస్ చేయాలి. ఐడెంటిటీ కోసం, రెస్పెక్ట్ కోసం ఎప్పటికీ ఫైట్ చేస్తూనే ఉండాలి. అండ్ మై అటమోస్ట్ రెస్పెక్ట్ గోస్ టు ద ఉమెన్ హూ మేనేజ్ వర్క్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అట్ ద సేమ్ టైం. అసలు వాళ్ళకుండే ఎమోషనల్ మెచ్యూరిటీ వేరే లెవెల్. వర్క్ ని, ఇంటిని ఒకేసారి మేనేజ్ చేయడం అస్సలు ఈజీ టాస్క్ కాదు. బయటకైతే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తారు కానీ ట్రస్ట్ మీ, వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. నేను కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇంట్లో ఎవరిని పట్టించుకోవట్లేదా, లేదంటే అసలు నేను నా వర్క్ లో ఎందుకు ఫోకస్ చేయట్లేదు, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ తో ఐఎమ్ నాట్ ఇనఫ్ అనే గిల్ట్ ట్రాప్ లో ఎప్పుడూ ఉండిపోతారు. మెన్ వాళ్ళ కెరీర్ లో సక్సెస్ అయితే అందరూ వాళ్ళని పొగుడతారు, సాధించావరా అంటారు. అదే ఉమెన్ కెరీర్ వైపు ఎక్కువ ఫోకస్ చేస్తే షీస్ టూ అంబిషియస్ అని, అమ్మాయి కాబట్టి ఇంత ఫాస్ట్ గా సక్సెస్ అయిందని కామెంట్స్ పాస్ చేస్తారు. బేసిక్ గా అమ్మాయి కాబట్టి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సో మీకు కనిపించే క్వీన్ బీస్ ఎంత హార్డ్ వర్కింగ్, ఇండిపెండెంట్, బోల్డ్ ఉమెన్ అయినా కూడా రిమెంబర్ దే ఆర్ గోయింగ్ త్రూ అ లాట్. సొసైటీ ఇచ్చే పెళ్లి, పిల్లల ప్రెషర్, ఐడెంటిటీ కోసం, రెస్పెక్ట్ కోసం వాళ్ళు చేసే ఇన్విజిబుల్ ఫైట్స్ ఎన్నో ఉంటాయి. స్టేజ్ 4 హోమ్ మినిస్టర్. ఈ స్టేజ్ కి వచ్చేసరికి విమెన్ బికమ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫ్యామిలీ. వైఫ్, మదర్, డాటర్ ఇన్ లా ఇలా చాలా రోల్స్ ని ఒకేసారి ప్లే చేస్తూ ఉంటారు. మీకేమిష్టం, పిల్లలకేమిష్టం, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏమిష్టమో అన్ని తనకి తెలుసు. కానీ తనకేమిష్టమో మీరు తక్కువ చెప్పగలరా? మీరే ఆలోచించండి. మీ మదర్ ఆర్ మీ వైఫ్ వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడు ఆలోచించారు? ఎప్పుడు ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్. అందరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీదే వేసుకుంటారు. మన విషయమే తీసుకుందాం. మనలో చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. మనం ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నా మనకి ఎలాంటి అప్రిసియేషన్ లేదనుకోండి, మీరు ఇంకా అక్కడే వర్క్ చేస్తారా? ఖచ్చితంగా అక్కడి నుంచి రిజైన్ చేస్తారా, లేదంటే వేరే జాబ్ కి స్విచ్ కొడతారు. కానీ మన హోమ్ మినిస్టర్స్ మాత్రం మనం కాంప్లిమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన కోసం 24/7 కంప్లైంట్ లేకుండా వర్క్ చేస్తూ ఉంటారు. పైగా శాలరీలు ఉండవు, హాలిడేస్ కూడా తీసుకోరు. ఈ రోల్ ప్లే చేసే వాళ్ళు కొంతమంది స్ట్రిక్ట్ ఉండొచ్చు, కొంతమంది స్మార్ట్ ఉండొచ్చు, కొంతమంది ఫ్రెండ్లీ ఉండొచ్చు. ఎవరు ఎలా ఉన్నా కూడా వాళ్ళందరికీ ఒకటే ప్రియారిటీ, వాళ్ళ ఫ్యామిలీ. కానీ ఇది గుర్తించకుండా చాలా మంది వాళ్ళని గ్రాంటెడ్ గా తీసుకుంటారు. ఇంట్లోనే ఉంటారు కదా అని వాళ్ళని చిన్న చూపు చూస్తారు. నీకేం తెలీదు, ఇలాంటి వాటిలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకని చెప్పి వాళ్ళని పక్కకి నెట్టేస్తారు. అందరి ముందు ఎగతాళి చేస్తారు, జోక్స్ వేస్తారు. ట్రస్ట్ మీ, నేను చిన్నప్పుడు చాలా సార్లు మా మమ్మీని నలుగురికి వండి పెట్టడం కూడా ఒక పనేనా అని చెప్పి తక్కువ చేసి మాట్లాడేదాన్ని. అండ్ ఐ ఫీల్ సో గిల్టీ ఫర్ ఇట్ నౌ. ఎవరు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నా, ఎంత తక్కువ చేసి మాట్లాడినా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ని మాత్రం ఎప్పుడూ వదలరు ఉమెన్. వాళ్ళ ప్రేమలో ఒక్క ఇంచ్ డిఫరెన్స్ కూడా మనకు కనిపించదు. అంత అన్కండిషనల్ గా లవ్ చేయడం అనేది కేవలం ఈ స్టేజ్ ఆఫ్ ఉమెన్ కి మాత్రమే సాధ్యం. సెల్ఫ్లెస్ గా మన గురించి ఇంత చేస్తున్న ఉమెన్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక్కటే, కొంచెం రెస్పెక్ట్. దట్స్ ఆల్ దే నీడ్. సో మీ ఇంట్లోనే మీ మామ్ ని గానీ మీ వైఫ్ ని గానీ చూసి వాళ్ళది చాలా సింపుల్ లైఫ్, ఎలాంటి టెన్షన్స్ ఉండవు అని మీరు జడ్జ్ చేసే ముందు వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి మీ
మీ హ్యాపీనెస్ కోసం లైఫ్ ని లీడ్ చేస్తున్నానని గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ వాట్ అ ఉమెన్ ఎక్స్పీరియన్సెస్ త్రూ అవుట్ హర్ లైఫ్. కరెక్ట్ గా చెప్పానా, ఇంకేమైనా మిస్ చేసా అన్నది కమెంట్స్ లో చెప్పండి. అండ్ వెయిట్, వీ హ్యావ్ అ బోనస్. ఎప్పుడు విమెన్ ఏం కావాలన్నా సరే డైరెక్ట్ గా చెప్పరు, తిప్పి తిప్పి చెప్తారు అని అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. నా లిజన్, విమెన్ జస్ట్ నీడ్ 3 things: అటెన్షన్, ఎఫర్ట్స్ అండ్ రెస్పెక్ట్. మాకుండే అన్ని ప్రాబ్లమ్స్ ని మీరేం సూపర్ మ్యాన్ లాగా సాల్వ్ చేయక్కలేదు, జస్ట్ ఫుల్ అటెన్షన్ తో వినాలంతే. కాస్ట్లీ గిఫ్ట్స్ కన్నా మీరు పెట్టే ఎఫర్ట్స్ మ్యాటర్ ద మోస్ట్. అండ్ ఫైనలీ మా డెసిషన్స్ కి, ఒపీనియన్స్ కి వాల్యూ ఇస్తూ మాకు రెస్పెక్ట్ ఇస్తే సరిపోతుంది, అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. సో మై స్లే స్క్వాడ్, ఈ వీడియోలో చెప్పింది నచ్చితే లైక్ ద వీడియో అండ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే ఎవ్రీ సండే వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్లే టుగెదర్.